అన్న 2 చాయ్ ఏమైందిరా మేము వినాయకుడు అనిపిస్తలేడు. ఉన్నాడా ఇంటికన్నా ఉన్నాడు రా. అవునరా తరుణ్, ఈ మధ్య మన వినాయకుడు మనతో సరిగ్గా ఎందుకుంటలేడు రా? అసలు అని ప్రాబ్లం ఏందిరా? వాడు ఇంకా అదే అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేస్తుండ్రా. వానికి చెప్తే అర్థమైతలేదురా. సరే మనం పోయి మాట్లాడదాం పారా. నేను రాను రా. వాడు చెప్తే వినాడు రా. వాడు అదే పిల్ల మైకంలో ఉంటాడు రా. అరే మనం లేకపోతే ఇంకెవరున్నారు రా వానికి? అరే పారా నాయన. ఏమైందిరా ఒక్కనే కూర్చున్నావేడా? ఏమైందిరా? అసలు ఏమైందో చెప్పురా. ఇంకెన్ని రోజులు ఉంటావురా అదే అమ్మాయి గురించి ఆలోచించుకుంటా? అరే తరుణ్, నేను నిఖిత కోసం హైదరాబాద్ పోతాం అనుకుంటున్నారా? అరే నీకు అర్థమైతే లేదా? ఆ పిల్ల నిన్ను వదిలేసి 6 నెలలు అవుతుందిరా. నువ్వేమో ఇంకా నిఖిత నిఖిత అనుకుంటా. మామ, నేను ఆ పిల్లని లవ్ చేసినారా? నీకు అర్థమైతలేదా? అరే ఆ పిల్ల నేను లవ్ చేసి ఉంటే ఒక మెసేజ్ చేయకుండా ఒక కాల్ చేయకుండా ఇన్ని రోజులు ఎట్లుంటుందిరా? అరే వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందేమరా, అందుకనే మెసేజ్ చేస్తలేము. నేను పోతా. ఏడికిరా పోయేది? నువ్వు పోతే మీ నాన్నమ్మని ఎవరు చూసుకుంటారా? మీ నాన్నమ్మకి నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పురా. అరే నేను పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఒప్పించేది వస్తారా? అప్పటికల్లా నువ్వు ఉన్నావు కదరా. నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందిరా? నువ్వు హైదరాబాద్ పోయి ఏడని ఎత్తుతావురా? ఆ పిల్ల అడ్రస్ తెలుసారా నీకేమన్నా? మా శివగానికి తెలుసు కదరా. నాకేం తెలుసురా? వాళ్ళ మమ్మల్ని నీకు తెలుసు కదరా. ఎట్లయినా నాకు అడ్రస్ తెచ్చిరా. అమ్మ నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? చల్. అరే తరుణ్ ఆగురా, ఆగురా తరుణ్. మనం లేకపోతే ఇంకెవరున్నారా వానికి? మనం హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చిస్తా. మేము పోయి అడ్రస్ తెచ్చిస్తాం రా. నువ్వు పోయి రెడీగా పో. ఇవరా అమ్మాయి అడ్రస్. మాట్లాడరా. జాగ్రత్త పో. వెళ్ళిరారా. సారీరా. అన్నా అడ్రస్ చెప్పవా?